హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కుమార్. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనము జాబ్ చేస్తే మనం డెవలప్మెంట్ అయ్యే సిచ్యువేషన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జనరేషన్లో అనేది ఇప్పుడు మనం సపోజ్గా ఒక కంపెనీకి వెళ్ళాము, ఒకటి ఇంటర్ డిగ్రీ చదివి మనం కంపెనీకో వెళ్తే, ఓ ఫ్యాక్టరీకి వెళ్తే మనకి ఎంత ఇస్తారు? 15K 20 దగ్గర ఇస్తారు. ఆ 15K 20K అనేది మనకు నిలబడి మన నెలసరి సరుకులకి మన నిలబడి ఇంట్లో సరిపోదు ఫ్రెండ్స్. కాకపోతే అదనేది ఒక నెల వచ్చిన 10 రోజులకు అయిపోతే మళ్ళీ ఆ డబ్బుల కోసం నెల అంతా వెయిట్ చేస్తే అంతలో కూడా మన అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఉంటుంది. ఆ జీరో అయిపోయింది కదా, మళ్ళీ నెల అంతా కష్టపడి చేస్తాం. కానీ బిజినెస్ మాత్రం అలా ఉండదు ఫ్రెండ్స్. బిజినెస్లో నువ్వు ఒక 1000 రూపాయలు ఈరోజు మనం పెట్టుబడి పెట్టినామనుకో, నీకు వచ్చి 500 రూపాయలు నీకు లాభం వెళ్ళొచ్చు, 500 రూపాయలు నష్టపోవచ్చు. కాకపోతే నువ్వు అందులోనే నీతులు తెలుసుకుంటావు, నువ్వు అందులో అనేటిది కష్టపడే ఫలితాన్ని నేర్చుకుంటావు, నువ్వు దాంట్లో కొన్ని ఎగుదిగుడులు నేర్చుకుంటావు. నేను ఏ పొరపాటు వల్ల ఆ 500 మిస్ అయిపోయినవి అని నువ్వు ఆలోచించుకుంటావు. అలా ఆలోచించుకొని మనం అనేది ఈ పొజిషన్ కాకపోయినా రేపు నాడు 10,000 పెట్టినప్పుడు మనకని ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకనేది మన ఓన్ బిజినెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. మనకు జ్వరం వచ్చిందనుకో, మన పనికి వెళ్ళకపోతే వాడు పనికి వెళ్ళాలని ఫోన్ చేస్తాడు. ఏదో సపోజ్గా మనం ఏదో ఒక రిక్వెస్ట్ చెప్పాలంటే ఆన్సర్ చెప్పాలంటుంది. అదే మనం బిజినెస్ చేసినామనుకో, మనకి ఒకరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి జ్వరం వచ్చిందా, ఈరోజు నీకు నీ అనారోగ్యం వచ్చిందా, నువ్వు ఇంటికాడ ఉండవచ్చు. నీ బిజినెస్ ఈరోజు డబ్బులు రేపు డబ్బులు ఒకరోజు తెచ్చుకోవచ్చు. కాకపోతే మరొకటి ఏంటంటే, ఈ బిజినెస్లో అనేది చాలా వరకు ఏంటంటే ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని వదులుకొని రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అనేది ఇప్పుడు టైం విదా చేస్తే రేపు నాడు ఈ టైం మనకి ఎప్పుడు తిరిగి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దునియా మొత్తం మనీతో నడుస్తుంది. ఈరోజు నీతో 100 రూపాయలు ఉంటే నలుగురు వెనకలో ఉంటారు. ఈరోజు నీ వస్తున్న 100 రూపాయలు లేవంటే నలుగురు వెనకలు నువ్వు ఉంటావు. అది ఫ్రెండ్స్. అలా అని చెప్పి నేను కూడా ఒక డిగ్రీ వరకు చదివాను ఫ్రెండ్స్. చదివిన తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేయలే, పీజీ చేయాలి, బీఈడో పీజీ చేయలేము కూడా. ఆ పీజీ చేసినా కానీ ఏమవుతుందంటే, బీఈడీ చేసినా కానీ ఆ కోర్సు పడితే అది గవర్నమెంట్ జాబ్స్ పడాలి. ఆ గవర్నమెంట్ జాబ్స్ కోసం క్వాలిఫికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ అటెండ్ కావాలి. 1 మార్కుతో 2 మార్కులతో మనం మిస్ అయిపోతే అది చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జనరేషన్లో అనేది ఎలా ఉందంటే, ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్ పడబెట్టి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి మన సీఎం ఎలా 5 సంవత్సరాలకి ఎలా మారుతారు, ఈ ఎగ్జామ్స్ కూడా అలా అలా అన్ని 5 సంవత్సరాలకు వచ్చేస్తాయి గ్రూప్స్. మిస్ అయిపోతే మన లైఫ్ 5 సంవత్సరాలు మళ్ళీ దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగని మనం అనేది చాలా వరకు చాలా ప్రదేశంతో చాలా లెక్కతో మనం ఎంతో స్ట్రగుల్స్ ఎంతో అనుభవించుంటాం. కానీ అలాంటి స్ట్రగుల్స్తోని, అలాంటి లెక్కతో, అలాంటి పొజిషన్తో మనము ఒక ఊరు కానీ ఊరు, రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చేసి ఇలా మనము బతుకుతున్నామంటే, ఇలా మనం కష్టపడి బిజినెస్ చేస్తున్నామంటే రేపటి నాడు 10 మంది మనం తలెత్తుకుండడానికి కదా ఫ్రెండ్స్. ఈ విషయం అనేది చాలా వరకు యువతకు అనేది తెలియకపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇదనేది చాలా వరకు కొంతమంది ఏమనుకుంటారంటే, అరే అక్కడ వెళ్తే ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో, మనం ఊరు దాటి ఎలా వెళ్ళగలుగుతామో అనుకుంటారు, భయపడుతుంటారు. భయపడనేది ఉండదు ఫ్రెండ్స్. తెగించాలి ఏదైనా ముందుకైనా. ఒకటి ఏంటంటే, ఈరోజు నువ్వు ఒక రాష్ట్రం వచ్చేసినావు అనుకో, సపోజ్గా ఇప్పుడు నిన్న రాష్ట్రం ఒడిశా ఉంది కదా, ఈ ఒడిశా రాష్ట్రంలో నువ్వు వచ్చేసినందుకు ఏమవుతుందంటే, నీకు రేపు నాడు వెనకల్లో కూడా ఒకరు నాకు ఒక జాబ్ వచ్చిందిరా అంటే, ఎక్కడ వచ్చిందిరా అంటే ఒడిశాలో వచ్చిందిరా అంటే, నేను అనుకుంటాం, నేను అది ఒక 5 సంవత్సరాల కిందటే ఆ ఊరు తిరిగేసాను. అది ఆ ఊర్లో అందరూ పని చేసుకుంటూ ఫార్మర్ ఒకటే పని చేస్తుంది అక్కడ. కొన్ని మాత్రమే కొంతమంది మాత్రమే కొంచెం సిటీలో మాత్రం జాబ్ చేస్తున్నారు. అలాగనేది మన మధ్య వయసు ఉన్నప్పుడే అడ్వెంచర్ చేయాలి, టూరిజం చేసుకోవాలి. దాంతోపాటు బిజినెస్ పరంగా కూడా మనం కూడా సంపాదించుకోవాలి ఫ్రెండ్స్. ఇది నా ఆలోచన ఎలా ఉంటే మీకు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకేమన్నా ఇలా బిజినెస్ పరంగా ఏమైనా ఆలోచనలు కావాలని, ఏమైనా క్వశ్చన్స్ కావాలని నన్ను కామెంట్స్ కదా ఫ్రెండ్స్. అంతలో కూడా మీకు నా
నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.